హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ ఎమ్మెగనూర్. మరి ఈరోజు క్లాస్లో 2021లో టెట్ టు డిఎస్సిలో ఇంగ్లీష్ యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది? చిన్నదా పెద్దదా అంటే చాలా పెద్దదే అని చెప్పుకోవాలా. ఎందుకు సార్ అంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఎంటర్ చేయడం వల్ల టీచర్స్కి అంటే క్లాస్ చెప్పే టీచర్స్కి ఇంగ్లీష్ మీద పట్టు, ఇంగ్లీష్ మీద గ్రిప్పు, ఇంగ్లీష్ మీద కమాండింగ్ ఉండాలనే ఒక ఇంటెన్షన్తో ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్, ఇంగ్లీష్ ఎక్స్పర్టైజ్ టెస్ట్, ఇంగ్లీష్ స్కిల్డ్ టెస్ట్ అనే ఒక పేరుతో టీచర్ యొక్క లెవెల్ను టెస్ట్ చేయడానికి లెవెల్ ఆఫ్ టెస్టింగ్ పేరుతో మనకు ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ వచ్చింది. దాంట్లో సిలబస్ ఏంటి, కొంచెం ఎక్కువ ఉందా లేదు మామూలుగానే ఉండిందా, కంటెంట్ ఎలా ఉంది అనేది ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేద్దాం. లెట్ us గో ఫర్ ద క్లాస్. హెచ్డికి సంబంధించిన టెట్కు సంబంధించిన ఇంగ్లీష్ సిలబస్ 30 మార్క్స్ అనుకుంటే దీంట్లో అందరికీ తెలిసినట్టే కంటెంట్ 24 మార్క్స్ ఉంటుంది, మెథడాలజీ 6 మార్క్స్ ఉంటుంది, రెండు కలిపితే 30 మార్క్స్, రైట్? సో 30 మార్క్స్కి సంబంధించిన ఈ 24 మార్క్స్కి సంబంధించిన సిలబస్ ఎలా ఉందో ఈ ప్రొఫెషియన్సీ టెస్ట్ని యాడ్ చేసిన తర్వాత మనకిచ్చిన సిలబస్ ఎలా ఉంటుందో అనేది ఒకసారి నేను రాశాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ టాపిక్ చూడండి, యాంటోనిమ్స్ సినానిమ్స్. యాంటోనిమ్స్ సినానిమ్స్ బాగా తెలిసినవే. యాంటోనిమ్స్ అంటే ఏంటమ్మా? యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, దాన్ని వ్యతిరేక పదాలు అంటాం. సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్, ఇట్ మీన్స్ పర్యాయ పదాలు అని అంటాం. హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్. వాట్ యు సే దట్? హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఐఎమ్ టెల్ యూ దిస్. ఈ హోమోఫోన్స్ హోమోనిమ్స్ ఎలా ఉంటాయి సార్ అంటే కొన్ని పదాలు స్పెల్లింగ్ సేమ్ ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ ఉంటాయి, కానీ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఐ టెల్ యూ, స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ విచ్ మీన్స్ సౌండింగ్ కూడా సేమ్గా ఉంటుంది, కానీ మీనింగ్ వచ్చేసరికి విల్ బి డిఫర్. ఎగ్జాంపుల్ చూడండి మా, ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు LIVE లైవ్ అన్నా, LIVE లీవ్ అన్నా, ఇది లైవ్ అవుతుంది, లీవ్ అవుతుంది. స్పెల్లింగ్ సేమ్ ఉందా? సూపరు. ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ ఉందా? సూపరు. కానీ మీనింగ్ వచ్చేసరికి వీటికి రెండు అర్థాలు. లైవ్ ప్రోగ్రామ్, ఐఎమ్ గోయింగ్ టు సీ ద ప్రోగ్రామ్, లైవ్ టెలికాస్టింగ్ అంటారు. దీన్ని లైవ్ అంటే టెలికాస్టింగ్ అని, ఈ లైవ్ అంటే సర్వైవింగ్ అంటే బ్రతకడం, జీవించడం అని అంటాం. రైట్? ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ సేమే ఉంది, ప్రొనౌన్సియేషన్ కూడా సేమే ఉంది. స్పెల్లింగ్ సేమే ఉంది, ప్రొనౌన్సియేషన్ విచ్ మీన్స్ సౌండింగ్ కూడా సేమే ఉంది, కానీ మీనింగ్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంది. దాన్నే హోమోనిమ్స్ అంటాం. సో హోమోఫోన్స్కి హోమోనిమ్స్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ చూడమ్మా, స్పెల్లింగ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్. స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వర్బ్స్. స్టూడెంట్స్కి స్పెల్లింగ్స్ మనం చెప్పాలి అంటే ముందు టీచర్కి స్పెల్లింగ్స్ రావాలా అని ఇంటెన్షన్తో స్పెల్లింగ్స్ యాడ్ చేయడం జరిగింది. వర్డ్ ఫార్మేషన్ అంటే విచ్ మీన్స్ దట్ లైక్ సెంటెన్స్లో ఏ వర్డ్ ఎక్కడ ఫామ్ చేయాలా, అండ్ దీంట్లో కరెక్ట్ జంబ్లింగ్ సెంటెన్స్ అనేది ఒకటి ఉంటే మన టాపిక్, దాన్ని వర్డ్ ఫార్మేషన్ పేరుతో ఒకటి పెట్టారు. కరెక్ట్? సో హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్. చాలామంది హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్ రెండు ఒకటే కదా అని అనుకుంటాం, కానీ స్లైట్ డిఫరెన్స్ ఇస్ దేర్. దీని తర్వాత ఆర్డినరీ వర్బ్స్ ఎలాగున్నాయి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. మనం చాలా స్కూలింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం, స్కూలింగ్ నుంచి చదువుతూనే ఉన్నాం, అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, క్లాజెస్, సెంటెన్స్ స్ట్రక్చర్స్. ఈ క్లాజెస్ గురించి ప్రీవియస్ టెస్ట్ చూసుకుంటే క్లాజెస్ గురించి కొన్ని డేస్లో ఎక్కువ అడిగాడు. సచ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ క్లాజెస్. నెక్స్ట్ చూడమ్మా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. వాట్ యు సే దట్? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ట్రాన్స్ఫర్మేటివ్ సెంటెన్స్ కింద కూడా రాసుకోవచ్చు. లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, direct, indirect, active and passive voice like a transformative sentence we can write on this. Agreements, this కింద స్పేస్ లేవడంలో ఇక్కడ రాశాను. అగ్రిమెంట్స్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్డ్ పవర్, దాన్ని ప్యాక్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్, ఇది కామన్ ఎర్రర్స్లో బ్యాంకింగ్ కావచ్చు, SI కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్ కావచ్చు. ఈ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇస్ సచ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇట్ ఇస్. చూడు, ఇప్పుడు నేను ఏమంటాను సార్ అంటే స్మాల్ ఎగ్జాంపుల్, దే ఈజ్ మై ఫ్రెండ్స్ అంట. మీరు ఒప్పుకుంటారా? హలో, దే ఈజ్ మై ఫ్రెండ్స్ అంటే మీరు ఒప్పుకుంటారా? అసలు ఇది పలకడానికి బాగుందే, కొంచెం బెట్టుగా ఇబ్బందిగా లేదు. దే ఈజ్ మై ఫ్రెండ్ ఏంటి? ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఏమని, దే ఈజ్ మై ఫ్రెండ్ ఏదో కొంచెం తేడా ఉంది అని. చూడండి, దే ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ రాంగ్ బికాస్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, ద హెల్పింగ్ వర్బ్ షుడ్ బి ప్లూరల్. ఇదే టాపిక్, సబ్జెక్ట్ అండ్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అంటారు.
When the subject is plural, the helping verb should be plural. When the subject is singular, the helping verb should be singular. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే హెల్పింగ్ verb సింగులర్లో ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే హెల్పింగ్ verb కూడా ప్లూరల్లో ఉండాలి. దాన్ని అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ అని, లేకపోతే కాన్కార్డ్ రూల్ అని ఇలా పేర్లు పెట్టి పిలుస్తాం. మై డియర్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ వర్డ్ పవర్, దాన్ని మీనింగ్స్ అంటాం. దెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వెరీ వెరీ నైస్ టాపిక్. అండ్ అన్ని టాపిక్స్లోకి వెళ్ళా నేను ఎందుకు ఆల్రెడీ ముందే రౌండప్ చేశాను సార్ అంటే, టెన్స్ మళ్ళీ చెప్తున్నా, ఈ మొత్తం గ్రామర్లోకి వెళ్ళా టెన్స్ కనుక మనకు కంప్లీట్ కమాండింగ్ వస్తే మిగిలిన టాపిక్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఈజీగా, కొంచెం ఛాలెంజింగ్గా, కొంచెం ఫోకస్తో, కొంచెం ఛాలెంజింగ్గా బాగా క్లియర్ చేయొచ్చు. బిట్ను ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. ఎప్పుడు టెన్స్ మీద పిచ్చ కమాండింగ్ వస్తే, టెన్స్ బాగా వస్తే వాయిస్ వస్తుంది, టెన్స్ వస్తే స్పీచ్ వస్తుంది, టెన్స్ వస్తే క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి, టెన్స్ వస్తే కామన్ ఎర్రర్స్ కనిపెట్టచ్చు, టెన్స్ వస్తే అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్. టెన్స్ మీద ఇంత డిపెండ్ అయి ఉంటుంది మై డియర్స్. దీని తర్వాత టెన్స్ మీద బిట్లు ఎలా అడుగుతాడు, లేకపోతే హోమోఫోన్స్ ఎలా ఉంటాయి, యాంటోనిమ్స్ ఎలా ఉంటాయి, సినానిమ్స్ ఎలా ఉంటాయి, కొన్ని బిట్స్ నేను చూపిస్తాను మీకు. లెట్ us see this. నెక్స్ట్ చూడమ్మా, లింకర్స్. లింకర్స్కి ఇంకొక పేరు ఏం చెప్పాను సార్ అంటే కంజంక్షన్స్ అంటారు. వాట్ ఈస్ దట్? కంజంక్షన్స్. ఇవి ఏం చేస్తారు సార్ అంటే, ఆ లింకర్ ఇస్ అ వర్డ్ విచ్ కనెక్ట్స్ వన్ వర్డ్ టు అనదర్ వర్డ్, వన్ స్టేట్మెంట్ టు అనదర్ స్టేట్మెంట్. ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్ రెండింటిని కలుపుతుంది, లింక్ చేస్తుంది, అందుకే దాన్ని లింకర్ అంటాం. ఒక పదాన్ని ఇంకొక పదాన్ని కలుపుతుంది, అందుకే దాన్ని లింకర్ అంటాం. దాన్ని కంజంక్షన్స్ అని. ట్రాన్స్ఫర్మేటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్ని మనం బదిలీ చేస్తాం, అంటే వాక్యాన్ని ఇక్కడి నుంచి అక్కడికే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. లైక్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు, డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు, సింపుల్ నుంచి కాంప్లెక్స్కి, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్కి, కాంపౌండ్ నుంచి సింపుల్కి, సింపుల్ నుంచి మళ్ళీ అగైన్ కాంపౌండ్కి, ఇలా మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. దాన్ని ట్రాన్స్ఫర్మేటివ్ సెంటెన్స్ అని. కామన్ ఎర్రర్స్, ఇవన్నీ టాపిక్స్ వస్తే కామన్ ఎర్రర్స్ ఈజీగా వస్తుంది. రైట్? అన్ని టాపిక్స్ తెలిసినప్పుడు ఎక్కడ ఎర్రర్ ఉందో ఈజీగా కనిపెట్టేయచ్చు. పంక్చువేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్స్, రైట్? వెరీ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎక్కువగా ఫోకస్ పంక్చువేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్ అండ్ లాంగ్వేజ్ ఫంక్షన్స్. స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరికైతే బాగా వస్తుందో, ఇంగ్లీష్ మాట్లాడడం ఎవరికైతే బాగా తెలుస్తుందో వాళ్ళు ఈ 2 టాపిక్స్ని ఈజీగా అట్లా క్లియర్ చేసి పడేయచ్చు. నెక్స్ట్ చూడమ్మా, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్. డిక్షనరీ స్కిల్స్ మనకి ఇంత ముందు నుంచి కూడా ఉంది. రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్, దీన్ని ప్రయారిటీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ రైటింగ్ ఎలా ఉండబోతుంది అనేది లెట్ us see. లెటర్ రైటింగ్ ఎప్పటి నుంచో ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్స్ మొత్తం ఎలా ఉంది. ఇది ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్కి సంబంధించిన 24 మార్క్స్ సంబంధించిన సిలబస్. ఈ సిలబస్ మీద బిట్లు ఇంతకుముందు ఎలా అడిగినాడు, ఇప్పుడు ఎలా అడగవచ్చు, సేమ్ ఉంటుందా లేదు కొంచెం ఏమైనా డిఫరెంట్ ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం ఐడియాస్. మళ్ళీ చెప్తున్నాను, ఈ సిలబస్ మీరు బాగా గమనిస్తే ప్రొఫిషియన్సీ టెస్టు, ఎక్స్పర్టైజ్ టెస్టు, లేకపోతే స్కిల్డ్ టెస్ట్ అని పెద్ద పెద్ద పేర్లు చెప్పి భయపెట్టినాడే కానీ 90% సిలబస్ అదే ఉందబ్బా, భయపడొద్దు అని చెప్పుకుంటూ ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే టాపిక్స్ మీద బిట్స్ ఎలా అడుగుతున్నాడు, ఎగ్జామ్ చేసేటప్పుడు, ఎగ్జామ్లో బిట్ని చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలా, సైకలాజికల్గా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది కొంచెం లెట్ us see this something. Let us go for the class. Right my dears, టెన్స్ మీద నేను మళ్ళీ చెప్పాను, మనకు టెన్స్ బాగొస్తే వర్బ్ ఫార్మ్స్ అంటారు వాటిని. టెన్స్ బాగొస్తే వాయిస్ బాగొస్తుంది, మీన్స్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. టెన్స్ బాగొస్తే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ బాగొస్తుంది. టెన్స్ బాగొస్తేనే క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. టెన్స్ బాగొస్తేనే కామన్ ఎర్రర్స్ కనిపెడతాం. టెన్స్ బాగొస్తేనే గ్రామర్ బాగొస్తుంది. సో కొన్ని టెన్స్ మీద విచ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద గ్రామర్ మీద కొన్ని బిట్స్ చూద్దాం. ప్రీవియస్ బిట్స్ ప్లస్ కొన్ని మోడల్ పేపర్ బిట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఆ రేంజ్ మనం క్యాచ్ చేస్తున్నామా లేదు ఇంకో కొంచెం ఏమైనా పెంచుకోవాలన్నా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. బిట్ని బాగా చూడండి. బిట్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏం సార్ అంటే టైమింగ్స్ చూపించాలి. ఐ మీన్ దాన్ని టైమింగ్స్ అంటారు, లేకపోతే అడ్వర్బియల్ టైమ్స్ అంటారు. అడ్వర్బ్స్ చూడాలి, టైమింగ్ వర్డ్ చూడాలి. చూడండి ఫస్ట్ బిట్ చూడండి. షణ్ముఖ టు బెంగళూరు ఆల్రెడీ అన్నాడు. షణ్ముఖ టు గో బెంగళూరు ఆల్రెడీ. సో ఆల్రెడీ వెళ్ళిపోయినాడు, షణ్ముఖ్ అనేవాడు బెంగళూరుకి వెళ్ళిపోయినాడు అనే మీనింగ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, వెంట, హ్యాడ్ గానా, హ్యావ్ గానా, హ్యాస్ గానా. రిపీట్, షణ్ముఖ టు బెంగళూరు ఆల్రెడీ, ఇది బిట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఫస్ట్ వెంట పెడతాం. ప్రిపేర్ కాకపోతే అందరు చేసేది, ప్రిపేర్ కాని వాళ్ళు
సబ్జెక్ట్ తెలియని వాళ్ళు, క్లాసులు వినని వాళ్ళు చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ షణ్ముఖ వెంట టు బెంగళూరు ఆల్రెడీ. చాలా బాగుంది, స్పోకెన్ ఇంగ్లీష్కి అద్భుతంగా ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ స్పోకెన్ ఇంగ్లీష్, దిస్ ఇస్ గ్రామటికల్ ఇంగ్లీష్. చూడమ్మా, షణ్ముఖ వెంట ఇస్ రాంగ్. షణ్ముఖ హ్యాడ్ గాన్ ఇస్ కరెక్టా? షణ్ముఖ హ్యావ్ గాన్ ఇస్ కరెక్టా? లేకపోతే షణ్ముఖ హ్యాస్ గాన్ ఇస్ కరెక్టా? చూడండి, వెంట్, హ్యాడ్ గాను, హ్యావ్ గాను, హ్యాస్ గాన్ ఇలా ఇచ్చినప్పుడు ఇదే బిట్టు నాకు వస్తే, ఇదే బిట్టు నేను చేసేటప్పుడు ఎలా చేస్తాను సార్ అంటే, సార్ నాకు తెలుసు, ఏమని తెలుసు సార్ అంటే బ్యాంక్ టు బెంగళూరు ఆల్రెడీ. ఇక్కడ ఒక క్లూ ఇస్తాడు, దాన్ని నువ్వు అడ్వైబుల్ టైం అని కొంతమంది అంటారు, టైమింగ్ వర్డ్స్ అని కొంతమంది అంటారు, కొంతమంది కీవర్డ్స్ అని అంటారు, ఏమైనా అనుకోవచ్చు. ప్రతి స్టేట్మెంట్లో ఒక క్లూ ఉంటుందమ్మా. ఏంటి ఆ క్లూ ఇక్కడ ఇచ్చింది సార్ అంటే, టూ కాదు, బెంగళూరు కాదు, ఆల్రెడీ. ఆల్రెడీ అనేది కీ ఇచ్చేస్తున్నాడు, అంటే క్లూ ఇచ్చేస్తున్నాడు. స్వామి నాకు తెలుసు, ఇదే బిట్ నేను చేస్తుంటే ఏం చేస్తాను సార్ అంటే, సార్ నాకు ఆల్రెడీ అనేది కీవర్డు, ఆల్రెడీ అనేది టైమింగ్ వర్డు. ఏ టెన్స్కి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే ఫీల్ చేయాలి. ఫీల్ చేయాలంటే నాకేం తెలియాలా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ డేటా తెలియాలి, అంటే స్ట్రక్చర్ తెలియాలి. సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్ అంటేనే వర్బ్ 3 రావాలమ్మా. దిస్ వన్ సబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ ఏంటి? షణ్ముఖ. షణ్ముఖ ఈజ్ అ సింగులర్. సో షణ్ముఖ ఈజ్ అ సింగులర్ అన్నప్పుడు హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా అంటే షణ్ముఖ హ్యావ్ ఈజ్ కరెక్టా, షణ్ముఖ హ్యాజ్ కరెక్టా అంటే షణ్ముఖ హ్యాజ్ ఈజ్ కరెక్ట్. హ్యాజ్ ఎక్కడుంది? వెంట లేదు, హ్యాడ్, హ్యావ్, హ్యాస్. దిస్ ఈజ్ దట్ హ్యాస్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హలో, షణ్ముఖ హ్యాస్ గాన్ టు బెంగళూరు ఆల్రెడీ. ఇది చేసే పద్ధతి. ఇదే బిట్టు నాకైతే నేనేం చేస్తాను సార్ అంటే, నేను చేసేపాటైతే ఏం చేస్తాను సార్ అంటే, సార్ ఆల్రెడీ అనేది కీవర్డ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ నాకు తెలుసు, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఫీల్ చేయాలంటే నాకు స్ట్రక్చర్ తెలియడా, సబ్జెక్టు హ్యావ్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3, సబ్జెక్ట్ షణ్ముఖ కాబట్టి హ్యాస్ తీసుకున్న, వర్బ్ 3 గోకి వర్బ్ 3 ఏంటి అంటే గాను, హ్యాస్ గాన్ ఈజ్ రైట్ ఆన్సర్. దాట్స్ ఇట్, రైట్. ఇలా చేయాలి. అంతేగాని చాలామంది చేసేసారంటే వెంట పెట్టి ఇది బాగాలేదు, హ్యాడ్ గాన్ పెట్టి పలకనికి బాగుండాలి, ఫీల్ రావాలా, ఏది బాగా నోటికి మ్యాచ్ అయితే దాన్ని పెట్టేస్తాం. పెట్టేసి హాహా ఎంత బాగుంది, షణ్ముఖ వెంట 2-3 సార్లు చెక్ చేసుకుంటారు. షణ్ముఖ హ్యాడ్ గాన్ మళ్ళీ 2 సార్లు చెక్ చేసుకుంటారు. ఏది బాగా ఫీల్ అనిపిస్తే అది పెట్టేస్తాం, రైట్ ఆన్సర్ అని ఫీల్ అవుతాం. అది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. 90% రాంగ్ అవుతాయి, ఎందుకంటే దరిద్రం అది. చూద్దాం, సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. We for 3 hours so far, but we don't get tired. I repeat, we for 3 hours so far, but we don't get tired. మేము 3 hours నుంచి ఇంతవరకు 3 hours నుంచి but we don't get tired. Have played, have been playing, had played, ఇక్కడ మీరు బాగా గమనిస్తే మళ్ళీ అడ్వర్బల్ టైమ్స్ లేదా కీవర్డ్, లేకపోతే మీరు ఏమన్నా అనుకోండి క్లూ. ఫర్ ఇచ్చాడు, సో ఫర్ ఇచ్చాడు, ఫర్ ఇచ్చాడు, సో ఫర్ ఇచ్చాడు. ఇక్కడ మీనింగ్ ఏం చెప్తున్నారు సార్ అంటే, వి ప్లే ఫర్ 3 hours సో ఫార్ బట్ వీ డోంట్ గెట్ టైర్డ్. మేము ఇంతవరకు 3 గంటలు ఆడబట్టి, ఇంతవరకు అంటే ఇప్పటికీ 3 గంటలు అయింది ఆడబట్టి, మీరు టైర్డే కాలే అంటే చాలా బాగా యాక్టివ్ ఉన్నామని, రైట్. సో ఇంతవరకు బాగా గమనించండి, ఇంతవరకు ఇది తీసుకోవాలన్నా ఇంతవరకు అంటే సో ఫార్. దీది ఏ టెన్స్లో ఉంది? సో ఫార్ అనేది క్లూ ఇస్తున్నానన్నా. ఏ టెన్స్లో ఉంది అంటే సేమ్ అగైన్ ఇట్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అంటే దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే ఫిల్ చేయండి అని క్లూ ఇచ్చేస్తున్నాడు. ప్రతి స్టేట్మెంట్లో క్లూ ఉంటుందమ్మా. సో ఫార్ అనేది క్లూ ఇచ్చేస్తున్నాడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫిల్ చేయాలంటే సబ్జెక్ట్ హ్యావ్, హ్యాస్ ప్లస్ V3. సబ్జెక్ట్, వాట్ ఈస్ సబ్జెక్ట్? వి. దీన్ని వి అనకూడదు, వి అంటాం. వి హ్యావా, వి హ్యాడా, వి ప్లేడ్. దిస్ వన్ చూడండి, వి హ్యావా, వి హ్యాజా, వికి హ్యావ్ రావాలా. హ్యావ్ ఎక్కడ ఉంది? హ్యావ్ అంటే ఈ 2 పోయినాయా? దట్స్ ఇట్. అంటే ఈ రెండిట్లలో హ్యాడ్ ఉంది, ప్లేడ్ ఉంది, అంటే ఈ 2 రాంగ్. చూడమ్మా, నెక్స్ట్ హ్యావ్ ప్లేడ్, హ్యావ్ బీన్ ప్లేయింగ్. చూడండి, V3 రావాలా, వెంటనే V3 అంటే ప్లేయిడ్. దిస్ ఇస్ కరెక్ట్. ఇది ఎందుకు రాంగ్ సార్ అంటే హ్యావ్ బీన్ ప్లేయింగ్ అన్నాడు. హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఏంటి? ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హలో, ఇది ప్రెజెంట్ బీన్ ప్లస్ V4 అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, బట్ హీఈస్ ఆస్కింగ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ఇక్కడ నాకు క్లూ ఏం చెప్తుంది సార్ అంటే, స్వామి నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నాను, నన్ను ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే ఫిల్ చేయి అంటే నేను చేసిన.
we have played for 3 hours so far, but we don't get that. ఇంతవరకు అంటే మనం మాట్లాడే ముందు సమయానికి జరిగిపోయిన పనులన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఫీల్ చేయాలా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఫీల్ చేయాలా. ద యాక్షన్స్ విచ్ హ్యావ్ కంప్లీటెడ్ జస్ట్ బిఫోర్ వీ హ్యావ్ స్పోకెన్, మనం మాట్లాడే కంటే జస్ట్ ముందు అయిపోయిన పనులు, ఇంతవరకు అయిపోయిన పనులని పర్ఫెక్ట్గా చెప్పినప్పుడు దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తాం. కరెక్ట్. థర్డ్ బిట్ చూడమ్మా, his photographs yet. His photographs yet. He doesn't show, he didn't show, hasn't shown, not shown. Repeat. His photographs yet అన్నాడు. చూడండి దీంట్లో కూడా క్లూ కనిపెట్టాలి. చూడండి ఈ జనరల్ టర్మ్స్, దిస్ ఇస్ ఆబ్జెక్టివ్ అండ్ అడ్జెక్టివల్, దిస్ ఫోటోగ్రాఫ్స్ ఇస్ నౌన్, ఎట్ టైమింగ్ వర్డ్, అడ్వర్బియల్ టర్మ్, దీన్ని కీవర్డ్ అంటాం, దీన్ని క్లూ కూడా అనొచ్చు. చూడమ్మా, ఎట్ ఏ టెన్స్, ఇదే పెట్టి నేను ఏం చేస్తే ఎట్ నాకు తెలుసు. అగైన్ దిస్ ఇస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ మై డియర్స్. హలో, దిస్ ఇస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. మీరు గమనించారా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఏమైనా టెన్స్ అడిగితే పర్ఫెక్ట్ ఎక్కువ అడుగుతాడు. ఎందుకు సార్ అంటే V3 ఎక్కువ ప్లే వైటల్. గాట్ ఇట్. సో అందుకు చూడండి ఇక్కడ ఎట్ అన్నాడు, హిస్ ఫోటోగ్రాఫ్స్ ఎట్ అన్నాడు అని ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అడిగినాడు, కొంచెం తేడాగా అడిగినాడు, బాగా గమనించాలా. హిస్ ఫోటోగ్రాఫ్స్ ఎట్ అనేది ఎట్ అనేది నెగిటివ్ సెన్స్లో వాడతాం. అంటే నెగిటివ్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ పనికి రాదేడాగా, నెగిటివ్ స్ట్రక్చర్ వాడా. నెగిటివ్ స్ట్రక్చర్ చెప్పండి సార్ నాకు నెగిటివ్ స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి అమ్మా, సబ్జెక్ట్ చూడండి, హీ అన్నాడు, హీ హ్యాజా, హీ హ్యావ్, హీ హ్యాజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. హ్యాజ్కి నెక్స్ట్ ఏం రావాలమ్మా, నాట్ రావాలా. హ్యాజ్ నాట్కి షార్ట్ ఫామ్ హ్యాజంట్, హీ హ్యాజంట్. V3 షోకి V3 షోన్, హీ హ్యాజంట్ షోన్ హిస్ ఫోటోగ్రాఫ్స్ ఎట్. అతని ఫోటోలు ఇంక ఇప్పటి వరకు చూపించలేదు అనే సెన్స్లో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ సి. కొడి చూడండి ఏం చేసినాడు, ప్రతి స్టేట్మెంట్లో క్లూ వదిలినాడు, దాన్ని నేను కీవర్డ్ అంటాను. వదిలేక ఇది ఏ కీవర్డో కనిపెట్టి, ఏ టెన్సో కనిపెట్టి ఆ టెన్స్ స్ట్రక్చర్లోకి వెళ్ళి అప్లై చేస్తే ఆన్సర్ ఈజీగా కనపడుతుంది. ఇది చేసే పద్ధతి. ఇట్లా చేయకుండా ఇది తెలియనప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఇట్ డజన్ షోనా, డిడ్ షోనా, దిస్ షోనా, నోటికి ఏది పలకనికి వస్తే ఏది బాగుంటే 2-3 సార్లు ఇట్ డజన్ షో బాలే, డీన్ షో బాలే, దిస్ నాట్ ద వే. ఇది కాదు, ఇది పద్ధతే కాదు అసలు. కానీ పద్ధతి ఏంటి సార్ అంటే టెన్సు మీద బిట్టు మీరు మిస్ కాకూడదు అంటే కీవర్డ్స్ కనిపెట్టు, స్ట్రక్చర్ నేర్చుకో, అప్లై చేయి, యూసేజ్ తెలుసుకో, బిట్టు పట్టుకో. నెక్స్ట్ బిట్ వెళ్దాం. హీ ఆఫన్ డాన్స్ టు ద థియేటర్ టు సీ పిక్చర్స్. హీ ఆఫన్ టు ద థియేటర్ టు సీ పిక్చర్స్. ఎక్కడ ఇచ్చినాడు, ఇక్కడ ఇదే బిట్టు మళ్ళీ చెప్తున్నాను, నేను చేస్తున్నాను అంటే ఏం చేస్తాను సార్ అంటే హీ ఆఫన్ టు ద థియేటర్ టు సీ పిక్చర్. సార్ నాకు కనపడింది, ఇక్కడ మెడిచింది నాకు, నేను చేస్తున్నా ఈ బిట్టు. చూడండి, ఆఫన్ అనేది ఏ టెన్సు సార్, ఇట్ ఈజ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్టా? నో, ఇట్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్. సార్ ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది, రెగ్యులర్గా అప్పుడప్పుడు చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లో చెప్పుకోండి. ఆఫ్ అనేది సింపుల్ ప్రజెంట్, రైట్. సో ఇప్పుడు చూడండి, సింపుల్ ప్రజెంట్లో ఫిల్ చేయాలంటే నాకేం తెలియాలా, సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ తెలియాలి. చెప్పండి సార్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఎస్ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అనొచ్చా? చూడండి, సబ్జెక్ట్ ఏంటి, హీ. చూడండి, హీ గో అంటామా, హీ వెంట్ అంటామా, హీఈస్ గోయింగ్ అంటామా, పాసిబిలిటీయా? హలో, హీ గో అనొచ్చా? V1 అన్నాడు, V1 అనొచ్చు, కానీ నేను అనలేను. బికాస్ ద సబ్జెక్ట్ ఈ థర్డ్ పర్సన్ సింగులర్. When the subject is third person singular, we must add SRES to the main verb అంటాం. అంటే సబ్జెక్ట్ చూడమ్మా ఇక్కడ, కెన్ ఐ రైట్ హియర్ దిస్, కెన్ ఐ రైట్ హియర్ సబ్జెక్ట్గా హీ, షీ, ఇట్ అండ్ ఎనీ నేమ్, ఈ 3 వస్తే వర్బ్కి SRES యాడ్ చేసుకో అని చెప్పి మనకి ఫండమెంటల్ రూల్. దీన్ని అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ అంటాం, దీన్నే కాన్కార్డ్ రూల్ అంటారు. వెన్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ ద హెల్పింగ్ వర్బ్ షుడ్ బి సింగులర్. వెన్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్ ద హెల్పింగ్ వర్బ్ షుడ్ బి ప్లూరల్. సో దీన్ని కాన్కార్డ్ రూల్ అంటారు. అప్పుడు నేను హీ గో అని అనలేను.
హీ వెంట్ అనేది పాస్ట్ ఫామ్, అంటే ఇది పాస్ట్ కాదు, అది పాస్ట్ టెన్స్ అవుతుంది. మరి అది పాస్ట్ కాదు కదా, మనం ప్రజెంట్లో మాట్లాడుతున్నాం. హీ ఈజ్ గోయింగ్ అనేది ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్, అంటే ఇది పోయే. పాసిబిలిటీ అంటే ఈ మూడు కాకుండా ఇంకేమైనా ఉందా? నన్ ఆఫ్ ది అబోవ్ అనొచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. హీ గో అనకూడదు, హీ గోస్. దట్స్ రైట్ ఆన్సర్. కెన్ యూ గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్? పూజ వెన్ ఐ విజిటెడ్ హర్. పూజ when I visited her. చూడండి, పూజ స్లెప్టా, పూజ వాజ్ స్లీపింగా, పూజ హ్యాడ్ స్లెప్టా, పూజ హ్యాడ్ బీన్ స్లెప్టా. చూడండి, ఇక్కడ నాకు కీవర్డ్ కనిపెట్టండి. మళ్ళీ కీవర్డ్ అంటే టైమింగ్ వర్డ్ కనిపెట్టాలి. ప్రతి సెంటెన్స్లో క్లూ దొరుకుతుంది. హలో మై డియర్స్, ప్రతి సెంటెన్స్లో క్లూ దొరక్కపోతే అసలు అది స్టేట్మెంటే కాదు. ఇన్ కేస్ అలాంటి బిట్ ఇచ్చినాడా మార్క్ ఇచ్చేస్తాడు. కరెక్ట్, రాంగ్ అనిపి కన్సిడర్ చేసి బిట్టి ఆన్సర్ మార్క్ ఇచ్చేస్తాడు. పూజ వెన్ ఐ విజిటెడ్ హర్. చూడండి, వెన్ అనేది నాకు తెలుసు. ఇట్ ఈస్ షోయింగ్ దట్ పాస్ట్ కంటిన్యూస్. స్వామి, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అంటే దీన్ని నేను పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫీల్ చేయాలంటే నాకు ఇది ఇలా స్ట్రక్చర్ తెలియాలా. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చెప్పండి సార్. వన్ మోర్ థింగ్ ఇస్, చూడండి, ఐ విజిటెడ్ హర్, సింపుల్ పాస్ట్. అంటే మీరు బాగా గమనించండి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ ఒక కాంబినేషన్. అంటే ఫస్ట్ యాక్షన్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. చూడండి, పూజ వెన్ ఐ విజిటెడ్ హర్. పూజ వాజ్ స్లీపింగ్ ఇస్ కరెక్ట్. ఎక్కడుంది వాజ్ స్లీపింగ్? దిస్ గన్. కరెక్ట్. సో ఎట్లా చెప్తాం సార్ అంటే నేను బాగా చెప్తాను, బికాస్ లిసన్ టు మీ హియర్. ఎందుకు సార్ అంటే బికాస్ నాకు తెలుసు స్ట్రక్చర్ ఏంటి. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటో చెప్పండి. సబ్జెక్ట్, కెన్ ఐ రైట్ హియర్ మై డియర్స్? ఇది రాస్తున్నాను చూడండి, స్పేస్ కొంచెం తక్కువ ఉంది ఇక్కడ. చూడమ్మా, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ లేదా వర్ ప్లస్ V4 చాలు. సబ్జెక్ట్ ఏంటి? పూజ. పూజ వాజ్ ఆర్ వర్? పూజ వాజ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. V4 ఏంటి? స్లీపింగ్. పూజ వాజ్ స్లీపింగ్. దాట్స్ ఇట్. క్లియర్? సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రతి స్టేట్మెంట్లో అంటే టెన్స్కి సంబంధించి, వర్బ్ ఫార్మ్స్కి సంబంధించి మనం ఆన్సర్స్ చేసేటప్పుడు ప్రతి స్టేట్మెంట్లో క్లూ ఇచ్చేస్తాడు, దాన్ని కీవర్డ్ అంటాము. ప్రతి స్టేట్మెంట్లో క్లూ ఇచ్చేస్తాడు. ఆ క్లూని పట్టుకొని అది ఏ టెన్స్ ఆ టెన్స్కి వెళ్ళి ఆ టెన్స్ స్ట్రక్చర్ తీసుకొని దాన్ని అప్లై చేస్తే ఆన్సర్ కనపడుతుంది. ఆన్సర్ కనపడుతుంది, మెరుస్తుంది. అది చేసే పద్ధతి. అట్లా చేయకుండా ఊకే ఏది బాగా అనిపిస్తే 2-3 సార్లు అని ఇది బాగుంది అని అనిపించినారా పోతుంది సార్, అట్లా పోతుంది సార్. అది కరెక్ట్ కాదు మై డియర్స్. సో అందుకు మీరు బాగా గమనించండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి టాపిక్స్ మీకు రెగ్యులర్గా విల్ బి పోస్టింగ్ అని చెప్పుకుంటూ, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. టాపిక్స్ మీద బిట్స్ ఎలా అడిగినాడు, ఎట్లా అడగొచ్చు అనేది కొన్ని బిట్స్ చూద్దాం. ఈ బిట్లు చేసేటప్పుడు మనం ఎట్లా ఉంటాం, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది లెటెస్ట్ చేసాం. ప్రిపేర్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు, ప్రిపేర్ కాని వాళ్ళు, లేదు ఊకే ఎగ్జామ్ అంటే అప్లై చేసిన వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది లెటెస్ట్ చేసాం. చూడండి, ఫస్ట్ బిట్ చూడు. సడన్లీ రమ్య రష్డ్ ఇన్ టు ద ఆఫీస్ అన్నాడు. సడన్లీ రమ్య రష్డ్ ఇన్ టు ద ఆఫీస్. ఏమి ఇచ్చాడు క్వశ్చన్? ఫైండ్ అవుట్ యాంటోనిమ్ ఫర్ అండర్లైన్డ్ వర్డ్. స్వామి, అండర్లైన్ వర్డ్కి యాంటోనిమ్ కనిపెట్టండి అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్ కనిపెట్టండి అంటున్నాడు. వాట్ ఇస్ దిస్? ఆపోజిట్ వర్డ్ కనిపెట్టుకోండి. రమ్య రష్డ్ ఇన్ టు ద ఆఫీస్, ఫైండ్ అవుట్ ద యాంటోనిమ్. చూడండి, సడన్లీకి ఆపోజిట్. సడన్లీ అంటే ఏంటి? ఉన్న పలంగా రమ్య ఆఫీస్లోకి ఎంటర్ అయింది. దీనికి ఆపోజిట్ వర్డ్ కనిపెట్టి. ఆప్షన్స్ చూడండి. ర్యాపిడ్లీ, స్లోలీ, ఎక్స్టెన్సివ్లీ, పాసిబిలిటీ. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి? సడన్లీ అంటే ఉన్న పలంగాకి ఆపోజిట్ ఏంటి? స్లోలీ. ఇది కనిపెట్టేస్తారు. సూపర్ ఆన్సర్ పెట్టేస్తాం, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమని? స్లోలీ కనిపెట్టేసినాను. చూడండి, స్లోలీ అనేది 100కి 90 మంది పెడతారు. 90 మంది పెట్టినారంటే బిట్ రైట్ అయ్యింది. ఎందుకు సార్ అంటే 90 మందికి జాబ్స్ లేవు. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్.
స్లోలీ. రెండోది, స్లోలీ ఇంత ఈజీగా ఉండదు, ఇంకేదో ఉంటుంది అని కొంచెం నెక్స్ట్ లెవెల్ మైండ్ ఉంటుంది చూడు, వాళ్ళు ఈ ర్యాపిడ్ కానీ ఎక్స్టెన్సివ్ కానీ తీసుకెళ్తారు. ర్యాపిడ్లీ ఇదేదో కొంచెం సౌండ్ పలకడానికి బాగుంది, అంటే కొంచెం వెరైటీగా ఉంది. ర్యాపిడ్లీ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. కొంతమంది సైకాలజీ ర్యాపిడ్లీ అని వెళ్తారు. కొంతమంది ఎక్స్టెన్సివ్లీ కూడా చాలా బాగుంది, మీనింగ్ తెలియకపోయినా ఎక్స్టెన్సివ్లీ ఇది కూడా కొంచెం బాగుంది. రైట్ ఆన్సర్ ఏంటంటే ఈ 3 రాంగే. రైట్ ఆన్సర్ ఏంటంటే పాజిబిలిటీ ఇస్ రైట్ ఆన్సర్. పాజిబిలిటీ అంటే ఏంటి సార్, ఇదేంటి కొత్తగా ఉంది సార్, పాజిబిలిటీకి సడన్లీకి ఏంటంటే, పాజిబిలిటీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నన్ ఆఫ్ ది అబోవ్, పైవేవి కాదు. నన్ ఆఫ్ ది అబోవ్ను ఇప్పుడు పాజిబిలిటీ అంటే ఇది కాకుండా ఇంకేదైనా పాజిబుల్ ఉందా అంటే, ఈ 3 కాకుండా ఇంకేమైనా పాజిబుల్ ఉందా అంటే నన్ ఆఫ్ ది అబోవ్ ఉందా అని అడుగుతున్నాడు. సడన్లీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే, సడన్లీ అంటే ఉన్నపలంగా, ఆపోజిట్ వర్డ్ స్లోలీ కాదమ్మా, ఏంటంటే గ్రాడ్యువల్లీ. వాట్ ఈస్ దట్? గ్రాడ్యువల్లీ. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇది సడన్లీకి గ్రాడ్యువల్లీకి తెలిసిన వాళ్ళు వెంటనే పాసిబిలిటీకి వెళ్ళేస్తారు, తెలియని వాళ్ళు స్లోలీ, ఎక్స్టెన్సివ్లీ, ర్యాపిడ్ ఇలా మాట్లాడతారు. సో అందుకే ఏమంటుందంటే ప్రిపేర్ అయిన వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, వాళ్ళ ఫోకస్ వేరేగా ఉంటుంది. మీలాగా గట్ ఇట్. ది ఫస్ట్. సెకండ్ బిట్ చూద్దామా. సెకండ్ బిట్, గీత హ్యాస్ అటెండెడ్. వాట్ ఇస్ దట్? గీత హ్యాస్ అటెండెడ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ షీ ఈస్ స్ట్రీకింగ్ నౌ. She is streaking now. Find out the synonym for underlined word under her. I repeat, Geeta has attended for interview and she is streaking now. ఇప్పుడు ఆమె స్ట్రీకింగ్ చేస్తుంది. ఫైండ్ అవుట్ ద సినానిమ్. దీనికి పర్యాయ పదం అనుకోండి, అంటే సేమ్ మీనింగ్ అనుకోండి. ఏంటి వర్డ్ ఏంటి? స్ట్రీకింగ్. స్ట్రీకింగ్కి సేమ్ మీనింగ్ చెప్పండి. ముందు స్ట్రీకింగ్ ఏందో తెలిస్తే సేమ్ మీనింగ్ ఏందో తెలుసుకోవచ్చు. మనకు స్ట్రీకింగే తెలియదు. చూడండి, రియలైజింగ్ అని, స్క్రీమింగ్ అని, సెలబ్రేటింగ్ అని, పర్సిస్టింగ్ అని ఇచ్చాడు. దీంట్లో రియలైజింగ్ ఓకే, మనకు తెలిసిందే. సెలబ్రేటింగ్ ఓకే, స్క్రీమింగ్ కొంతమందికి తెలుసు, హాఫ్ పర్సిస్టింగ్ ఇది కూడా కొంతమందికి తెలుసు. అసలు ముందు స్ట్రీకింగ్ అంటే ఏంటి అనేది పాయింట్. సో ఫైండ్ అవుట్ ద సినానిమ్ చెప్పండి అంటారు. సో స్ట్రీకింగ్ అంటే డజంట్ మీన్ దట్ వన్ ఇట్ ఈస్ సంథింగ్ క్రయింగ్ అని, ఏడ్చుకోవడం, బాధపడడం. అమ్మాయి ఇంటర్వ్యూకి అటెండ్ అయింది, కానీ ఇంటర్వ్యూలో రిజల్ట్ కొంచెం ఆపోజిట్గా ఉంది, అందుకు ఏడుస్తుంది అమ్మాయి. ఏడుస్తుంది అంటే ఏమని చెప్పారా? రియలైజింగా, స్క్రీమింగా, సెలబ్రేటింగా, పాజిబిలిటీ అంటే స్క్రీమింగ్, దీన్ని క్రయింగ్ అంటాం. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ బి. సో ఇప్పుడు మనకు స్ట్రీకింగ్ అని తెలిస్తే స్క్రీమింగ్ అని తెలుస్తుంది. స్ట్రీకింగ్ అంటే క్రయింగ్ అంటే స్క్రీమింగ్ అనేది అర్థమవుతుంది. అంటే బాగా చదివిన వాళ్ళు, అంటే నేర్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేదు ఇలాంటి క్లాసులు విన్నవాళ్ళు, సార్ స్ట్రీకింగ్ అంటే క్రయింగ్ అంటే స్క్రీమింగ్, నాకు ఇక్కడ మ్యాచ్ అయింది అని వెళ్ళొచ్చు. ఇది తెలియని వాళ్ళు మళ్ళీ 90% ఏం చేస్తారు కదా, రియలైజింగ్ అటెండ్ అయింది, తర్వాత రియలైజ్ అయింది, బాగుందా బాలే, మ్యాచ్ కావాలి, ఫీల్ రావాలా. చూడండి, స్క్రీమింగ్ మ్యాచ్ వచ్చినట్టు, లేకపోతే ఇదే అదృష్టం. అంటే ఇక్కడ మ్యాచ్ అనిపించింది అనుకో, అదృష్టం ఉన్నట్టు. సెలబ్రేటింగ్, ఇది ఎంత బాగుంది తెలుసా? షీ హ్యాస్ అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ, ఆమె ఏదో ఇంటర్వ్యూకి అటెండ్ అయింది, సెలబ్రేట్ చేసుకుంటుంది అనే ఫీలింగ్లో వీళ్ళు ఓవర్ ఇమాజినేషన్ అంటారు దీన్ని. సెలబ్రేటింగ్ సి అని పెట్టేస్తాం. ఇది ప్రిపేర్ కాని వాళ్ళు. అందుకే మీరు ప్రిపేర్ అయ్యండి, మీరు ప్రిపేర్ కాండి, ఇలాంటివి తెలుసుకోండి, బిట్టును బట్టేయండి, కొట్టేసుకోండి జాబు. పర్సిస్టింగ్ మీన్స్ దట్స్ కంటిన్యూషన్ సంథింగ్ ఎల్స్. సో సెలబ్రేటింగ్ అనేది చాలామంది వెళ్ళే ఆన్సరు, అంటే ప్రిపేర్ కాని వాళ్ళు. రియలైజేషన్ అనేది కొంచెం హాఫ్ మైండ్ ఉండేవాళ్ళు, బాగా ఫుల్ మైండ్, బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మీలాగా స్క్రీమింగ్ అంటే స్ట్రీకింగ్ అంటే క్రయింగ్ అని తెలుసుకుంటారు. సో యాంటోనిమ్స్, సినానిమ్స్, గుడ్ అంటే బ్యాడ్, బ్లాక్, వైట్, టాల్, షార్ట్, ఇట్లా అవి అడగడు. స్ట్రీకింగ్ అంటే స్క్రీమింగ్ తెలుదు, స్క్రీమింగ్ తెలుదు, రెండు తెలుదు, దొందే అవుతుంది. సో అందుకు బాగా చదువుకోండి అమ్మా, బాగా నేర్చుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ మేము పెడుతూనే ఉంటాం. దెన్ కాకపోతే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ అంటే కమాన్ అని కాదు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డెఫినెట్లీ విల్ బీ విత్ యూ అని చెప్పుకుంటూ, సో ఇక్కడ చూడండి, సడన్లీ రమ్య రష్డ్ ఇంటు ద ఆఫీస్లో యాంటోనిమ్ కనుక్కోండి అన్నాడు. సడన్లీకి యాంటోనిమ్ ఏంటి అంటే, సడన్లీ ఈజ్ ఉన్న పలంగా, గ్రాడ్యువల్లీ, స్టెప్ బై స్టెప్.
Got it? So Geeta has attended for interview and she is shrieking now. Find out the synonym for underlying word. Synonym ఏంటి చెప్పండి అంటే రిలైజింగా, స్క్రీమింగా, సెలబ్రేటింగా, పర్సిస్టింగ్ అంటే స్ట్రీకింగ్ అంటే క్రయింగ్ అని, క్రయింగ్ అంటే స్క్రీమింగ్ అని. దాన్ని సినానిమ్ అంటే సేమ్ మీనింగ్. ఇదేమో ఆపోజిట్ వర్డ్ అడిగినాడు, ఇదేమో సినానిమ్. ఈ రేంజ్లో ఉంటాయి మై డియర్స్. సో ఇది బిట్ ఆల్రెడీ అడిగాడు. బిట్ ఇది నెక్స్ట్ మోడల్ పేపర్లో ఇలా ఉన్నాయి. రెడీ? సో మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ లెవెల్లో బిట్ కావాలా, ఈ లెవెల్లో ఫేస్ చేయి, ఈ లెవెల్లో మనం ప్రిపేర్ కావాలా. ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే ఈ లెవెల్ బిట్ క్లియర్ చేయొచ్చు. రెడీ?